దాదాపు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సేవలో తరించి అంతకు ముందుల 2014లో 2019లో కూడా ట్రై చేశాడు. పాపం వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే సీట్ ఇప్పించుకున్నాడు తెలంగాణలో 2014లో. పాపం అక్కడ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ లేపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కడన్నా మాకు మా ఆవిడకి ఏమన్నా ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో అని చెప్పి ఆనందంతో 5 సంవత్సరాలు ఊడిగం, అది ఊడిగం కూడా కాదు, బానిసలు కూడా అంత కట్టు బానిసలు కూడా అంతసేటు పనిచేయరు. ఏమి చేసినా సరే కట్టు బానిస అనేవాడు కొంతవరకు మాత్రమే తట్టుకుంటాడు, తర్వాత అయినా సరే తిరగబడతాడు. ఆ కట్టు బానిస కంటే ఘోరంగా పనిచేసిన ఒక వ్యక్తి అతను మరెవరో కాదు, ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి, సచివాలయ సంఘ ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి. ఇతను ఈరోజు బయటకు వచ్చి అంటాడు, ఆడపిల్లలు ఇంటికి వెళ్తున్నారు పెన్షన్ ఇవ్వటానికి, వాళ్ళకి ఏదన్నా అయితే, అరే వాలంటీర్లు మహిళలు లేరా? తెలియదులే నాకు, వాలంటీర్లో మహిళలు లేరా? ఆ రోజు పాపం నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పాపం నీ ఒక్కడికైనా పెట్టింది బెల్లం గడ్డ ఏనానా? పొద్దున్నే పెన్షన్ అయిపోతే ఏమైంది అని మాట్లాడతావు. అరే కడుపుకు అన్నమేగా తింటుంది, అన్నమే కదా తింటుంది. మనం అన్నం తినేటప్పుడు జనాలు కూడా అన్నం తినాలని కోరుకోవాలి, కానీ వాళ్ళ కంచంలో మట్టేస్తాం మేము అని ఎందుకు కోరుకుంటున్నావురా నువ్వు? సరే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో నువ్వు వెలగబెట్టిన కొన్ని చరిత్రలు చెబుతా. ఉద్యోగస్తులకి అంటే వీడు మాట్లాడిన తర్వాత వినిపిస్తాను ఫ్రెండ్స్ మీకు. వీడు గతంలో ఏం చెప్పాడంటే కనుక, ఉద్యోగస్తులంట అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు కూడా కలిగి ఉండాలంట. ఉద్యోగ సంఘ నాయకులు పక్కన ఎన్జిఓలు అందరూ కలిసి రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే ధర్నాలలో పాల్గొనకుండా ఈ వెంకటరామిరెడ్డి సచివాలయ సిబ్బందిని అడ్డుకొని, అప్పుడు వాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇలా ధర్నాలు చేస్తే కనుక మనకు వచ్చేది ఏమీ లేదు, అవసరమైతే కనుక కాళ్ళు పట్టుకునే నేర్పు ఉద్యోగులకు ఉండాలి అని మాట్లాడాడు. ఎరా మరి ఈ రోజు ఏంది ఉద్యోగస్తుల గురించి నీతులు నియమాలు చెబుతున్నా? నీతులు నియమాలు చెబుతున్నావేంద్ర నువ్వు? ఒక్కసారి వాడు మాట్లాడేది వినిపిస్తాను, ఆగండి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. కొత్త ప్రభుత్వం రాగానే మా ఉద్యోగులు చాలా మంది సంబరాలు చేసుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, చాలా ఆనందం వ్యక్తం చేసిండ్రు. పాపం నువ్వు ఒక్కడ వేరే ఏడ్చింది, ఎవ్వరూ ఏడవలా, అందరూ సంతోషపడ్డారు. ఎందుకంటే తెలుసా, 5 సంవత్సరాల పాటు ఏ రోజు జీతం పడిద్దో తెలియకుండా ఈ నెల కంప్లీట్ అయిపోతే కనుక వచ్చే నెల 20వ తారీఖు లోపు జీతం పడిద్దో లేదో తెలియని పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఆఖరికి పచారీ కొట్టుకెళ్ళినా కూడా అప్పే పుట్టని పరిస్థితుల్లో వాళ్ళ ఈఎంఐలన్నీ బౌన్స్ అయ్యి డిఫాల్టర్గా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని చరిత్రలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే భారతదేశంలో కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి అతను తీసుకున్న ఈఎంఐ కట్టకుండా డిఫాల్టర్గా మారింది ఎక్కడో, ఏది అతను వ్యసనాల మూలంగా జరిగిందే కానీ ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగులందరూ డిఫాల్టర్లుగా ప్రకటించబోయిందిరా బ్యాంకింగ్ వ్యవస్థ గడిచిన 5 సంవత్సరాల్లో. ఆ రోజు ఏం గాడిదల కాస్తున్నా నువ్వు? మాట్లాడాలి కదా ఆ రోజు బయటకు వచ్చి, అన్నా జగన్ అన్నా మాకు ఉద్యోగస్తులకు 1వ తారీఖు అయిపోతే అయిపోయావన్నా, 5వ తారీఖు అయ్యన్నా, 6వ తారీఖు ఈఎంఐ పెట్టుకుంటావన్నా అని అడగాలి కదమ్మా. అడగలేకపోయావే. మరి ఈ రోజు వచ్చి కేకులు కోసుకున్నారంటే కోసుకుంటారా స్వామి? ఎందుకంటే శని వదిలిపోయింది మాకు, మా నెత్తినెక్కిన శని వదిలిపోయింది అని చెప్పి కేకులు కోసుకుంటారు, పాలాభిషేకాలు కూడా చేస్తారు, అవసరమైతే గనక దేవుడికి కట్టిన ముడుపులు కూడా చెల్లించుకుంటారు. ఇలాంటి దరిద్రుడిని వదిలించుకున్నాం అని. ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తుందని, అలాగే ఉద్యోగుల ఇబ్బందులన్నీ తొలగిస్తుందని, ఉద్యోగులకు ఎంతో కాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తుందనే ఒక గట్టి నమ్మకంతో ఉద్యోగులు చాలా సంతోషించారు. ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగులను గౌరవంగా చూస్తామని చెప్పారు. కుటుంబ ప్రభుత్వం అధికారం లాగానే వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు అందరికి 1వ తారీఖునే, పెన్షనర్లకు ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. అలవెన్సులు కూడా రివ్యూ చేస్తామని చెప్పారు.
అలాగే సిపిఎస్ జిపిఎస్ పునఃసమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. పెన్షనర్స్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కన్సల్టెంట్ ఉద్యోగులకు అంటే తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 జీతం పెంచుతామని చెప్పి ఉద్యోగులకు ఇలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఇంటరమ్ రిలీఫ్ గత 5 సంవత్సరాల్లో పిఆర్సీకి మధ్య ఇంటరమ్ రిలీఫ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఇచ్చాడు? ఆ రోజు నోరు తెరిచావా? తెరవలా. ఎందుకంటే నీ ఒక్కడికి మాత్రమే బెల్లం గడ్డిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నీ ఒక్కడికి మాత్రమే బెల్లం గడ్డిచ్చాడు. అందుకని చెప్పి నోట్లో బెల్లం గడ్డ పెట్టుకొని సప్పరిస్తా, ఆ రోజు ఎవరైనా నోరు తెరిస్తే గనక వాళ్ళని బెదిరిస్తా, ధర్నాలకు పోయే వాళ్ళ అడ్రస్సులు చెబుతా, వాళ్ళని పోలీసుల చేత హింసిస్తా, టీచర్ల దగ్గర అయితే కనుక స్కూళ్ళల్లోనే స్టూడెంట్స్ ముందలే నోటీసులు ఇప్పిస్తూ పైచాచిక ఆనందం పొందావు నువ్వు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇది 7వ నెల. 7 నెలల్లోనే ఈ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉంది అంటే గనక ఏ నెలకు ఆ నెల 1వ తారీఖు అకౌంట్లలో జీతాలు పడుతున్నాయి. తెలీదా నీకు? నీకు రాలేదా జీతం? వచ్చింది కదా, మరి వెళ్ళి పండగ చేసుకో. ఈఎంఐలు త్వరగానే కట్టుకున్నావు కదా, మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేసుకో. అతి బాగుడు ప్రేలాపనలు పేలమాకు. సరే, నువ్వు వీళ్ళ గురించి, వాలంటీర్ల గురించి పాపం బాధపడుతున్నావు కదా. నాది ఒక చిన్న క్వశ్చను వెంకటరామిరెడ్డి, సూటి ప్రశ్న నీకే. నువ్వు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా. 2023 ఆగస్టులో రెన్యువల్ చేయాల్సిందే ఏదైతే FOA ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే సంస్థని. అంటే ఈ సంస్థ ఏది అని చెప్పి ప్రజలకు ఒక చిన్న డౌట్ రావచ్చు. వాలంటీర్లందరినీ హెయిర్ చేసుకున్న సంస్థ, అది థర్డ్ పార్టీ సంస్థ, దానికి గవర్నమెంట్కి సంబంధం లేదండి. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. FOA అనే సంస్థకి 2023 ఆగస్టులో రెన్యువల్ చేయాల్సి ఉండగా జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయాల. 2024 మార్చి దాకా మాత్రం FOA సంస్థకి డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. FOA సంస్థ ద్వారా వాలంటీర్లకి డబ్బులు వస్తానే ఉన్నాయి. ఇది వాస్తవం. అంటే నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కూడా వాళ్ళకి కాంట్రాక్ట్కి డబ్బులు ఇచ్చాడు అడ్వాన్స్గానే. అంటే ఎవరిని మోసం చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత కానీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. అరే ఈ సంస్థకు, FOA అనే సంస్థకు, థర్డ్ పార్టీ సంస్థకి ఇచ్చారు వీళ్ళని మనం ఎలా కొనసాగిస్తాము, దీన్ని రెన్యువల్ కూడా చేయలేదు కదా అని గమనించింది. అందుకని చెప్పి కొనసాగించలేము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. లోకేష్ గారు అయితే ఒకటి చెప్పారు, పొట్టని పిల్లాడికి పేరు ఎలా పెడతామో అని చెప్పారు డైరెక్ట్గా. ఆయన ఇక నువ్వు వాగుడు వాక్కో. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఈ హామీల అమలు తీరు ఎలా ఉందో మీకు తెలుసు, ఉద్యోగులందరికీ. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిది వద్దురా నాయన, నాకేదన్నా అంటే నేను బూతులు వస్తాయి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. 5 సంవత్సరాల పాటు జీతాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు నీకు. మరి అప్పుడు మాట్లాడాల్సిందిరా నాయన, నువ్వు మాట్లాడాలి కదా. ఏ ఒక్క హామీ కూడా 7 నెలల్లో ఏ ఒక్క హామీని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా కనపడటం లేదు. సిపిఎస్ అన్నా, మీకు ఎందుకన్నా సిపిఎస్ అన్నా రద్దన్నా, నేను వస్తే వారం రోజుల్లో అన్నా రద్దు చేస్తా అన్నా అని చెప్పి ఎట్ట నరికాడు? ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు నరికాడు. రివర్స్ పిఆర్సీ రా. అరే నీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రా? ఒక 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నావు నువ్వు. నీ జీవితంలో ఎప్పుడైనా రివర్స్ పిఆర్సీ చూసావంటారా నువ్వు? అరే వెంకటరామిరెడ్డి, పిఆర్సీ రివర్సు అదిరా జగన్మోహన్ రెడ్డి బతుకు. ఈరోజు నువ్వు వచ్చి నీతులు చెప్తున్నా, అమలు చేసే ఉద్దేశం లేనట్టుంది ప్రభుత్వానికని. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ ఆమె ఏమి ఇచ్చారు? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, గౌరవంగా తీసుకుంటామని చెప్పారు. ఈ 6 నెలల్లో ఉద్యోగుల గౌరవం పెంచే పని ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియడం లే. ఎక్కడ పట్టిన మీటింగ్ లో అధికారులు, పై అధికారులు కింద అధికారులు తిట్టడం, రివ్యూ మీటింగ్ లో తిట్టడం, ఇదే ఎక్కువ కనపడుతున్నాయి. పని చేయకుండా అడ్డగాడిదల్లాగా, ఆంబోతుల్లాగా గడిచిన 5 సంవత్సరాల్లో తిరిగినట్టు తిరుగుతుంటే తిట్టగా ముద్దెట్టుకుంటారంటారా? ముండమోపి తిట్టగా ముద్దెట్టుకుంటారా? ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నా, ముండమోపి కబుర్లు చెబుతున్నా. మంత్రులు ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు వచ్చి మీరు టీ ఇచ్చి
కాపీ ఇచ్చి వాళ్ళని గౌరవంగా పని చేసి పెట్టాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని ఇలా హెచ్చరికలు కనపడుతున్నాయి తప్ప ఉద్యోగులను గౌరవించాలని, ఉద్యోగుల గౌరవం పెంచే చర్యలు ఈ మధ్య కాలంలో ఎక్కడ మాకేం కనపడలే. బాబోయ్ రే, ఒక మాట అంటారా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, పోలీసులను కూడా బెదిరించాడు రా అయ్యా. గడిచిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో నీకు తెలీదా? నువ్వు అంటే కనుక భజన పరుడివి, కాళ్ళ కాడ కూర్చుంటావు కాబట్టి నీకు తెలియదులే. ఎవరేమన్నా సరే చెవుల్లో జగన్మోహన్ రెడ్డి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ప్యాడ్స్, జగన్మోహన్ రెడ్డి ఇయర్ ప్యాడ్స్ పెట్టాడు నీకు చెవులో. ఆ ఇయర్ ప్యాడ్స్ దెబ్బకి నీకు జగన్మోహన్ రెడ్డి సాంగ్ మాత్రమే వినపడిద్ది, ఇంకేం వినపడదు. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామున చీకట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి నిద్ర లేపి తెల్లవారుజామున పెన్షన్లు పంపిణీ చేయించాం. ఎంత దారుణమైన విషయం. గడిచిన 5 సంవత్సరాలు ఎవడి ఇయర్ ప్యాడ్స్, ఎవరి ఇయర్ ప్యాడ్స్ ఉండే నాన్న నీ చెవుల్లో? లేదంటే నోట్లో ఎవడి మైక్ ఉంది? అప్పుడు వాలంటీర్లలో మహిళలు లేరా నాన్న? ఏమ్మా మహిళలు లేరా? మహిళలు వెళ్ళలేదా? తెలియని వాళ్ళు, గుర్తు తెలియని ఇళ్ళకే వెళ్ళలేదా? వెళ్ళి పెన్షన్లు ఇవ్వలేదా? ఈరోజు బయటకు వచ్చి సొల్లు కబుర్లు దెంగుతున్నా. ఆ రోజు నువ్వు మాట్లాడినట్టయితే కనుక ఈ రోజు నీకు సపోర్ట్ ఉండేదిరా మొండమోపి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఏ రోజైనా వచ్చి నీకు కంప్లైంట్ చేశారా? అరే, ఒక గ్రామంలో వార్డు సచివాలయంలో మహిళా ఉద్యోగస్తుందంటే ఆ పక్కన మహిళా నాయకులు కానీ మహిళా కార్యకర్తలు కానీ ఉంటున్నారా? తెలుసుకో. ఎందుకంటే మహిళలకు గౌరవించడం అనేది కూటమి ప్రభుత్వం సాంప్రదాయం. ఏ మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు కూడా చేయట్లా. జగన్మోహన్ రెడ్డి లాగా, లేదంటే వాళ్ళ క్యాబినెట్లో మంత్రుల్లాగా మీ అమ్మ మొగుడా చెప్పాడానా, లేదంటే ఎవడకు పుట్టావో చూసుకోమని అని చెప్పి ఎవరు మాట్లాడట్లా. ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు. అనవసరంగా వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయి మాకు నువ్వు. ఎప్పటికైనా నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగా ఒకటి, దానికైనా ఆన్సర్ చెప్పు. చెప్పలేదా? మూసుకొని పక్కన కూర్చో. అంతేగాని నోరు తెరిస్తే గనక జగన్మోహన్ రెడ్డి భజన చేయాలనుకుంటే కనుక ఉద్యోగానికి రాజీనామా చేసేసి వెళ్ళి 2 చిడతలు పట్టుకో, చేతిలో ఒక మైకు పట్టుకో, జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకో, భజన చేసుకో. అంతేగాని కూటమి ప్రభుత్వం గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ బొక్కలు ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్ని బొక్కలు బయట పెట్టాల్సి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్త.